ఈ మధ్య కాలంలో రాధేశ్యామ్ సినిమా చూసిన వాళ్ళంటూ ఎవరుండరు. ఆ సినిమాలో హైలైట్ ప్రతి ఒక్కరికి ఇష్టమైన సీన్ ఏంటంటే ప్రభాస్ మరియు మన పూజ గారు ఇద్దరు కలిసి ట్రైన్ సీన్ ఉంది కదా, పూజ హెగ్డే గారు ఇట్లా ట్రైన్లో నుంచి వస్తుంటే ఇట్లా చున్నితో పట్టుకుంటారు. ఆ సీన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎవరన్నా కనుక ట్రైన్లో నుంచి పోతే అలాంటి స్టంట్ చేయాలని అనుకుంటారు, కానీ అది గ్రాఫిక్స్ కాబట్టి ప్రతి ఒక్కరు దానికైతే సపోర్ట్ చేస్తారు, కానీ రియల్ లైఫ్లో ఎవరు చేయాలనుకోరు. కానీ ఈ ముచ్చట మాత్రం వెరీ డిఫరెంట్. అంటే రాధేశ్యామ్ సినిమాలాగా అలాగే చేయాలని ఫిక్స్ అయినరు. ఈ ముచ్చట గురించి మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే మామూలుగా ప్రభాస్, పూజ హెగ్డే అంటే ఆ కాంబినేషన్ వేరు. 70mm స్క్రీన్ మీద అలా వాళ్ళిద్దరు కనుక కనిపిస్తే కళ్ళు తెరుచుకొని మరి ఆనందంతో చూసిన రోజులు ఉన్నాయి. అలాంటిది అదే సీన్ని ఒక ప్రేమ జంట రిపీట్ చేయాలనుకుంది. ఏం చేశానంటే ట్రైన్లో వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి ఇట్లా వాళ్తే అబ్బాయి అనేది వెనక నుంచి పడి ఇట్లా కిస్ అయితే చేశారనమాట. ఈ కిస్ చేసిన సీన్ ప్రతి ఒక్కరు వీడియో తీసి ఇట్లా సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. ఇట్లా ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు ఏం చేశారంటే చుట్టూ పచ్చదనంతో ట్రైన్లో అంటే ట్రైన్ ఇట్లా తిరిగేటప్పుడు ఎట్లుంటుందో అట్లా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురైనరు. అదిగాక ఆ స్టిల్ వచ్చేసి రెడ్ కలర్ ట్రైను, అదిగాక స్టిల్ వచ్చేసి రాధేశ్యామ్ మూవీ స్టిల్ని చూసి ప్రతి ఒక్కరు ఆ ఫోటోకి అయితే ఫిదా అయ్యారు. కొంతమంది అయితే రే నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇలాంటి ఫోజులు తీస్తావు, ట్రైన్లో ఏమన్నా బోల్తా తిరిగిందంటే నీకు ఫ్యూచర్ అయ్యారా పోయేదని కొంతమంది అంటారు. కొంతమంది మాత్రం అన్న ఎక్సలెంట్ వచ్చిందని మరి కొంతమంది అంటారు. కానీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అయితే చాలా మంది మాత్రం ఇలా చేయాలని అనుకున్నారు, బట్ కొంతమంది అయితే ఆగిపోయినారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.